ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు మనం సంఖ్యాకాండము 5 నుండి 9 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, దేవా, ఈరోజు నీ వాక్యాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి మేము వినయంగా నీ సన్నిధిలోకి వచ్చాము. ప్రభువా, మా హృదయాలను పరిశుద్ధం చేయి, మా మనసులను శాంతింపచేసి నీ వాక్యాన్ని వినగలిగేలా చేయి. నువ్వు చెప్పదలిచిన సత్యాన్ని స్పష్టంగా గ్రహించేందుకు మాకు జ్ఞానం, వివేకం దయచేయము ప్రభువా. ఈ వాక్యం మా జీవితాన్ని మార్చి నీ చిత్తంలో నడిపించినట్లు కృప చూపుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. సంఖ్యాకాండం 1 నుండి 4లో మనము ఏం తెలుసుకున్నాం? ఎడారి మధ్యలో దేవుడు తన ప్రజలను క్రమంలో పెట్టాడు. ప్రతి గోత్రాన్ని లెక్క పెట్టాడు. శిబిరాన్ని క్రమంగా ఏర్పాటు చేశాడు. గుడారాన్ని మధ్యలో ఉంచాడు. లేవీయులను ప్రత్యేకంగా సేవకు ఎంపిక చేశాడు. అంటే దేవుడు మన జీవితానికి క్రమం ఇస్తాడు మరియు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతను ఇస్తాడు. ఇప్పుడు 5 నుండి 9 అధ్యాయాలలో ఏముందో ధ్యానం చేసుకుందాం. ఇలా అన్నీ క్రమంగా ఉన్నప్పటికీ దేవుడు ఇంకా ఒక విషయం చెప్తున్నాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే నేను మీ మధ్యలో ఉన్నాను. శిబిరం పవిత్రంగా ఉండాలంటే అపవిత్రమైన వారిని బయటకు పంపించారు. నా సన్నిధి పవిత్రం కాబట్టి శిబిరం కూడా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు 5వ అధ్యాయాన్ని చూద్దాం. తర్వాత దేవుడు చెప్పాడు, ఎవరైనా పాపం చేస్తే దాచిపెట్టకూడదు. ఒప్పుకొని చేసిన నష్టాన్ని తిరిగి చెల్లించాలి. పాపం ఎప్పుడు వ్యక్తిగతం మాత్రమే కాదు, అది సంబంధాలను కూడా పాడు చేస్తుంది. అందుకే దేవునితోనూ మనుషులతోనూ కూడా సరిచేసుకోవాలి. అప్పుడే పూర్తి శాంతి వస్తుంది. తర్వాత ఒక క్లిష్టమైన విషయం గురించి దేవుడు చెప్పాడు. ఒక భర్తకు తన భార్యపై అనుమానం వచ్చినప్పుడు మనుషులు నిజం తేల్చలేరు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆ విషయాన్ని నా ముందుకు తీసుకురండి, నేనే తీర్పు ఇస్తాను. అంటే న్యాయం చివరకు దేవుని చేతిలోనే ఉంటుంది. దేవునికి దగ్గరగా జీవించాలంటే పరిశుద్ధత మరియు నిజాయితీ అవసరం. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని చూద్దాం. ఈ మాటల తర్వాత కొంతమంది తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేయాలని నిర్ణయించుకుంటారని దేవుడు తెలిపాడు. వారిని నజీరులు అంటారు. వాళ్ళు సాధారణ జీవితం కాకుండా ద్రాక్షారసం తాగరు, జుట్టు కత్తిరించరు, అపవిత్రతకు దగ్గరకు రారు. వారి జీవితం ఒక గుర్తు, మేము పూర్తిగా దేవునికే చెందిన వాళ్ళమని. అంకిత భావంతో జీవిస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇలా అంకిత భావం గురించి చెప్పిన తర్వాత దేవుడు మోషేకు ఒక అందమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యాజకులు ప్రజలను ఇలా ఆశీర్వదించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును. యెహోవా తన ముఖాన్ని నీ మీద ప్రకాశింపచేసి కృప చూపును. యెహోవా నీకు సమాధానం కలుగచేయును. ఇది దేవుని హృదయం, ఆయన ప్రజలను ఆశీర్వదించాలనే కోరిక. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని చూద్దాం. ఇది పూర్తయ్యాక గుడారము ప్రతిష్ఠించబడింది. ప్రతి గోత్ర నాయకుడు తన అర్పణను తీసుకుని వచ్చాడు. రోజుకో నాయకుడు, 12 రోజులు. వాళ్ళందరూ ఒకే విధంగా ఇచ్చారు. ఇది పోటీ కాదు, సమర్పణ. దేవునికి అర్పణ కృతజ్ఞత మరియు సమర్పణతో ఇవ్వాలి. ఇప్పుడు 8వ అధ్యాయాన్ని చూద్దాం. అప్పుడు మోషే గుడారంలోకి వెళ్ళినప్పుడు దేవుని స్వరం అతనికి వినిపించింది. దేవుడు నిజంగా వారి మధ్యలో ఉన్నాడు. తర్వాత దేవుడు దీపస్తంభం గురించి చెప్పాడు. దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, దేవుని సన్నిధి ఆరిపోకూడదు. అప్పుడు లేవీయులను దేవుడు ప్రత్యేకంగా తీసుకున్నాడు. ఇశ్రాయేలీలో ప్రతి మొదటి పుట్టినవాడు నాదే, కానీ
వారి బదులు లేవీయులు నా సేవలో ఉంటారు. వాళ్ళను శుద్ధి చేసి దేవుని పనికి అంకితం చేశారు. వాళ్ళు ప్రజల కోసం దేవుని సన్నిధిలో నిలబడే సేవకులు అయ్యారు. దేవుని సేవకు సిద్ధత మరియు అంకిత భావం అవసరం. ఇప్పుడు 9వ అధ్యాయాన్ని చూద్దాం. ఇలా అన్నీ సిద్ధమైన తర్వాత దేవుడు పస్కా పండుగను జరపమన్నాడు, ఈజిప్టు నుంచి విముక్తికి గుర్తుగా. కానీ కొందరు అపవిత్రంగా ఉండి చేయలేకపోయారు. అప్పుడు దేవుడు చెప్పాడు, వాళ్లకు మరో అవకాశం ఇవ్వండి అని. దేవుడు కఠినుడే కాదు, కృప గలవాడు కూడా. తర్వాత వారు మందిరంలో నిలబెట్టిన దినమున మేఘము మందిరమును కప్పును. మేఘము సాధారణ మేఘం కాదు, అది దేవుని సన్నిధి, దేవుని మార్గదర్శకం. పగలు మేఘంలా, రాత్రి అగ్నిలా కనిపించేది. అంటే చీకటిలో కూడా దేవుడు వెలుగు ఇస్తాడు. మేఘం ఎలా పనిచేసేది? మేఘం గుడారంపై ఉండేది. అది గుడారం నుండి పైకెత్తబడినప్పుడు ప్రజలు ప్రయాణం మొదలు పెడతారు. మేఘం ఎక్కడ నిలిచితే అక్కడనే గుడారాలు వేసుకొని వాళ్ళు అక్కడనే ఉండిపోతారు. కొన్నిసార్లు ఒకరోజు మాత్రమే మేఘం ఆగేది, కొన్నిసార్లు నెలల పాటు ఆగేది. కానీ ప్రజలు తమ ఇష్ట ప్రకారం కదలలేదు. యెహోవా మాట చొప్పున నిలిచిరి లేదా కదిలేవారు. దేవుడు ఎప్పుడు ముందే నడుస్తాడు, మనం ఆయన వెనక నడవాలి. తడబడకుండా, తొందరపడకుండా దేవుడు ఆజ్ఞ ప్రకారమే కదలాలి. అప్పుడు తప్పు దారిలో కాదు, సరైన గమ్యానికి చేరుకుంటాము. చివరిగా ఆత్మీయ అర్థం ఏంటో చూద్దాం. మేఘం అంటే దేవుని చిత్తం, కదలడం అంటే మన నిర్ణయాలు, ఆగడం అంటే ఓపిక మరియు విశ్వాసం. దేవుడు చెప్పిన టైమింగ్లోనే ముందుకు వెళ్ళాలి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభువా, మేము విన్న ఈ సత్యాలను మా జీవితంలో ఆచరించగల శక్తిని మాకు దయచేయము. మా మార్గాలను నీవే నడిపించు. నీ చిత్తానికి అనుగుణంగా జీవించేందుకు మాకు సహాయం చేయము. ప్రతి నిర్ణయంలో, ప్రతి అడుగులో నీ మార్గదర్శకత్వం మాతో ఉండనివ్వు. నీ శాంతి, నీ కృప, నీ రక్షణ ఎల్లప్పుడూ మాతో ఉండనివ్వు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.